మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురువు గారు ఈరోజు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు తెలియజేస్తున్నారు. మీ స్వతహా జాతకాలు తెలియజేయాలంటే కమెంట్ రూపంలో మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ కార్యక్రమంలో మీ జాతకాల గురించి గురుగారు చెప్తారు. ముఖ్యంగా గురుగారు ఈరోజు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా అసలు ఈ పాచికలు గవ్వల ద్వారా ఎలా తెలియజేసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా శుభాశీస్సులు. ఈ పాచికలు గవ్వల నుంచి మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలుసుకునేటువంటి విధానము ఒక అద్భుతీయమైనటువంటి ప్రాచుర్యం చెందినటువంటి ప్రాచీన విధానాల నుంచి వచ్చినటువంటి ఒక విధానం. ఇది ఇప్పటికిప్పుడు మన జీవితంలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, మంచి చెడు కారణభూతము, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇన్స్టెంట్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఏ వ్యక్తి జీవితంలోనూ కూడా ప్రారంభంలో ఏదైతే జాతక చక్రం ఉందో ఎండింగ్ వరకు అదే ఉంటుంది, అందులో మార్పులు చేర్పులే ఉండవు. కానీ వెళ్ళేటువంటి ఆయా గ్రహాల పరిస్థితులను బట్టి కాలానుగుణాన్ని బట్టి మన యొక్క ప్రయాణాన్ని మనం అంచనా వేసుకొని ఒక జాతక చక్ర విధానాన్ని బట్టి ఎలాగైతే తెలుసుకుంటామో వీటి నుంచి కూడా ఇప్పటికీ ప్రకృతి ధర్మాన్ని ఉపయోగించుకొని ఈ మానవ వనరులను ఉపయోగించుకొని ఈ మానవ దేహానికి కావాల్సిన ప్రక్షాళన మోక్షం ఏమిటి అనేటువంటిది ధర్మసూత్రాలు ఇందులో తెలుసుకుంటూ చక్కటి జీవన విధానాన్ని అనుభవించేటువంటి విధంగా ఇందులో ప్రయాణం చేయొచ్చు. అయితే ఇది ఎంతో కఠినమైనటువంటి సాధన తత్వముతోటి, గురువుల యొక్క అనుగ్రహముతోటి, మన సంకల్పముతో, దేహ సంకల్పముతో, అనుగ్రహముతోటి, మంత్రానుష్ఠానముతోటి, దివ్య దృష్టితోటి, ఎంతో యుక్తితో కూడుకున్నటువంటి మహాశక్తి యొక్క సాధనానుష్ఠానంతో నేర్చుకోగలిగినటువంటి విద్య ప్రయాణం ఇది. ఇది కాలానుగుణముగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఏది అడిగినా ఆ యొక్క సమస్యను బట్టి వెంటనే మనం పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ధనుసు రాశికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాచికల ద్వారా ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎక్కువగా ఆడవారి నుంచి సమస్యలు వస్తాయి. ఆడవారి నుంచి అవమానాలు, ఆడవారి నుంచి ధనానికి సంబంధించిన అంశాలు, కేవలం ఆడవారి వల్ల ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకు ఉంది. రెండవది, విపరీతమైనటువంటి మానసిక ఆందోళనలు ఎక్కువగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అందుకని వీరు ఈ మాసమంతా కూడా ఆందోళనలతోటి అవమానాలతోటి గడిపేటువంటి సమయం అది తల్లి. ముఖ్యంగా గురుగారు, మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? ప్రారంభ దశ విద్యార్థులకు ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో ఆశించినంత ఫలితాలు అయితే కనిపించవు. అన్నీ కూడా స్లోగా ఉంటాయి, డెడ్ స్లో అనమాట. వాళ్ళు ఏ పని చేసినా స్లోగా ఉంటారు, మందకోడిగా ఉంటారు, మనసుకి వాళ్ళు చేసే పనులకి చైతన్యం ఉండదు, అనేక రకాలుగా వీరు స్లోగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇందులో విద్యార్థులిద్దరు వేరువేరుగా ఉంటారు. బాగాలేదు కాబట్టి ఎవరికి ఎలా ఉందో తెలుసుకోవచ్చు, బాగుంటే అవసరం లేదు. ముందుగా పురుషులకు 80% ఇబ్బందులే ఉన్నాయి ఇందులో. అందుకని వీరు కంపల్సరీ ఏమిటనంటే చేసే పనుల్లో ఇప్పటివరకు ఏదైతే ఉన్నారో వారికంటే ఇంకా కాస్త ఉత్తేజపూరితమైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొనటము, కాస్త బద్ధకాన్ని వదిలేయటము, కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఎడ్యుకేషన్ విషయంలో కానీ వాటిల్లో అదర్ యాక్టివిటీస్లో కానీ ఆ స్కూల్స్కి సంబంధించి కాలేజీకి సంబంధించిన వాటిలో వేరే పిచ్చి పనులన్నీ చేస్తుంటారు కొంతమంది పిల్లలు. వాటిల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టకుండా కాస్త నేను మారాలి అనేటువంటి ఒక తాపత్రయంతో వీళ్ళు జీవనాన్ని మార్చుకునేటువంటి ఆలోచనలు కలిగి ఉంటే పురుషులకు ఇబ్బందులు కలగు. ఇంకోటి ప్రమాదం ఎక్కడ ఏం జరుగుతుందని అడిగితే వీరు ఎక్కువగా పురుషుల్లో ప్రతి చిన్న విషయాలకి కూడా విద్యార్థులే తగాదాలు పడిపోవటం, పుస్తకాల మీద చింపేసుకోవటం, చదువుల మీద శ్రద్ధ లేకపోవటం, తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయులతోటి వాగ్విదాలు దిగటం, ఇవన్నీ కూడా ధనుసు రాశిలో ఉన్నాయి. అందుకని కాస్త వీరు జాగ్రత్తగా ఉండాలి పురుషులు. ఇకపోతే విద్యార్థినులు వీళ్ళు ఎలాగుంటారు అని అడిగితే వీరిది మిశ్రమ ఫలితాలు, అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయని చెప్పొచ్చు. గురుగారు, ఈ విద్యార్థులు ఏదైనా పరిహారం చేసుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి. వీరు ఏం చేయాలని అడిగితే
పురుషులు ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో బాగుండాలి, ఇలాంటి చికాకులు వైరాగ్యాలు లేకుండా ఉండాలి అని అడిగితే, తల్లిదండ్రులైనటువంటి మీరు బిడ్డలు ధరించగా ఉంచినటువంటి వస్త్రాలు ఏదైనా ఉంటే అవి ఎవరికైనా ఆ వయసు ఉన్నటువంటి పిల్లలకి ఎక్కడైనా లేనటువంటి వాళ్ళకి దానం చేయించండి, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం అంతా? ఉద్యోగ ప్రయాణంలో ఉన్నటువంటి వారికి, ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో పాచికల ద్వారా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ధనానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా రుణ బాధలు ఉంటే ఒక దారి దొరుకుతుంది. బాగా వ్యయ ప్రయాసాలు చేసి అలిసిపోయి ఉంటే కాస్త వాళ్ళకి వాయిదాలు దొరికే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే కాస్త ఊరట దొరుకుతుంది, వాయిదాలు పడతాయి. వీళ్ళకి అనుకూలతమైనటువంటి సమయం ఖచ్చితంగా ఆసనమైందని చెప్పొచ్చు. అది తల్లి. ముఖ్యంగా గురుగారు, వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి వివాహ ప్రయత్నము అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు అనేటువంటి ఎలా ఉన్నాయో పాచికల ద్వారా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నాలు అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి వీరు వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ ఇంకా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా తెలుసుకోవచ్చా? పురుషులైతే ఏం చేయాలి, స్త్రీలైతే ఏం చేయాలి, ఎవరి వివాహ బంధానికి వాళ్ళు ఏం చేసుకోవాలనేటువంటిది గవ్వల ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, పురుషులకు సంబంధించినంత వరకు కూడా వివాహానికి సంబంధించి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది ఇందులో. ఇప్పుడు శ్రీమూర్తులు కూడా ఎలా ఉందో చూద్దాం. స్త్రీలకే కాస్త యోగకరంగా ఉందని చెప్పొచ్చు. ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో మహిళలకు కానీ వివాహ సంబంధాలు కానీ చూస్తే కాస్త అనుకూలంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురుషులకైతే అంత అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉన్నాయి కాబట్టి వీరు ధనుసు రాశి వారు కాబట్టి డిసెంబర్ నెలలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏం చేయాలండి అని అడిగితే, ఒక పసుపు కొమ్మను తీసుకొని 9 పేటల దారమును, తెల్ల దారమును పసుపు రాసి 9 పేటల దారాన్ని చుట్టి దీనిని ఆ ఊరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి వేప చెట్టుకి, ఒక కొమ్మకు కానీ చెట్టుకు కానీ కట్టాలి. అలా 3 ముళ్ళుగా వేయాలి. అలా చేసుకున్నప్పుడు ఈ ధనుసు రాశి ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్కువ సంవత్సరాల వివాహం జరగలేనటువంటి వాళ్ళకి, కళ్యాణ వయసు వచ్చినా కానీ కళ్యాణం జరగట్లేదు అనేటువంటి వాళ్ళకి, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ పరిష్కారం అనేటువంటి చేసుకోగలిగితే ఈ డిసెంబర్ మాసంలోనే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే గురువారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తల్లి, ధనుసు రాశి వాళ్ళకి సంతానం కోసం ఒకసారి చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంతాన యోగంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఏం చేయాలో కూడా మనం ఇక్కడ ఆలోచిద్దాం. అంటే కొంతమంది వాస్తవంగా అయితే అండి ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెల కాస్త ఆశాజనకంగానే ఉంది. ఎప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్న సంతానం కోసం చూస్తున్న వీళ్ళకి ఈ ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ. కానీ కొంతమంది అంటుంటారు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ధనుసు రాశిలోనే ఉన్నాము, మరి మేము ఏమైనా పరిష్కారాలు చేసుకోవాలా అంటే, ఎలాంటి సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందంటే వీరికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలంటే, ఏదైనా పౌర్ణమి రోజున సాయంకాలం పూట ఒక అరిటాకులో పెరుగన్నం పెట్టి చంద్రుడిని చూసి దాన్ని కుక్కకు పెట్టాలి. ఆ విధంగా కానీ పరిష్కారంగా చేసుకోగలిగితే డిసెంబర్ మాసంలో వీళ్ళకి ఆ కళ్యాణానికి సంబంధించి, సంతానానికి సంబంధించి మంచి యోగకరమైనటువంటి ఫలితాలు పొందుతారు తల్లి. అలాగే గురుగారు, ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తుంటారో, ఓన్గా చేద్దాం అనుకునే వారికి ఈ మాసం అంతా ఎలా ఉంది? అలాగే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు ఈ మాసం చెయ్యాలా చేయొద్దా? కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసిన వాళ్ళకి చూద్దాం. ముందు వీరికి ఈ ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో కొత్త వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. కొత్త వ్యాపారస్తులకి అయితే చాలా ఆశాజనకంగా ఉంది, బాగుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏముండవు. మహా అయితే ఒక నెల 2-3 నెలలు కాస్త ఒడిదుడుగులు ఉన్న తట్టుకుని నిలబడగలిగితే సర్దుకుపోతే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొత్త వ్యాపారానికి దీనికి తేడా అంటే ఏంటో తల్లి, 1 సంవత్సరం, ఇంకా సంవత్సరం కూడా కంప్లీట్ కాకుండా మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళని నూతన వ్యాపారాలు అంటాం. అది దాటితే మాత్రం పాత వ్యాపారాల్లోకి వెళ్ళిపోతాయి. అవి ఎలా ఉన్నాయి చూద్దాం. పాత వ్యాపారంగా ఉన్నటువంటి వాళ్ళకి 1 సంవత్సరం నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ ధనుసు రాశి ఉన్నటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో 1 సంవత్సరం నుంచి వ్యాపారం పెద్దగా అభివృద్ధి లేక కాస్త ఇబ్బందులుగానే ఎదుర్కొంటారు. కానీ వ్యాపారంలో కలపకు సంబంధించి
వైద్యాలు అంటే మెడికల్కి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి చాలా బాగుంది. మిగిలినటువంటి వాటిల్లో అంటే న్యాయ వ్యవస్థ కానీ, ఫైనాన్స్ వ్యవస్థ కానీ, అలాగే ఏదైనా వెహికల్స్కి సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తల్లి. ముఖ్యంగా గురుగారు ఈ ఎవరైతే ఓన్ బిజినెస్ చేస్తున్నారో వారికి ఏదైనా ఒక పరిహారం తెలియజేయండి. తప్పనిసరిగా తల్లి, అది కూడా ఒకసారి చూద్దాం. సొంతంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళలో కొత్త వ్యాపారస్తులకు బాగానే ఉంది. పాత వ్యాపారస్తులు పాటించవలసినటువంటి ధర్మసూత్రాలు ఏదైనా ఉన్నదా అని అడిగితే తప్పనిసరిగా ఉన్నదండి. వీళ్ళు ఏం చేయాలని అడిగితే, ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి వ్యాపార స్థలం ఏదైతే ఉందో ఆ వ్యాపార స్థలంలో నిర్మాల్యం అనేటువంటిది ఏదైతే ఉందో, చెత్త చెదారాలు ఎప్పటికప్పుడు తీయడం అలవాటు చేసుకోవాలి. వీళ్ళు ఉదయం తుడిచో పక్కన పెట్టుకుని మళ్ళీ సాయంత్రం తీయటం చేస్తుంటారు. అలా చేసేటువంటి వ్యాపారాల్లో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు వస్తాయి. అందుకని ఈ పరిష్కారం చేసుకుంటే వారికి సరిపోతుందని చెప్తాం. ముఖ్యంగా గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారికి ఈ రాజకీయ రంగంలో ఉండుంటారు కదా, సో వాళ్ళకి ఎలా ఉండదు? ధనుసు రాశి వారికి రాజకీయ యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మాసంలో చూద్దాం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో ఎక్కువగా అవమానాలు ఉన్నాయి. చెయ్యని తప్పులకు నిందలు పడతారు. పబ్లిక్ నుంచి కూడా అనేక రకాలైనటువంటి విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని లేదు తల్లి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా ఇది అందరికీ వర్తిస్తుంది. దీనికి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అది కూడా చూడొచ్చు తల్లి. వీళ్ళు పరిష్కార మార్గం ఇచ్చినా కానీ అవమానాలు తప్పట్లేదు. కాబట్టి గవల్లో వీళ్ళకి పరిష్కారాలు కూడా లేవు. రాజకీయ నాయకులు ఈ కర్మ వరకు ఈ డిసెంబర్ నెల ఇదంతా మోయాల్సిందే. ఇది తల్లి. గురుగారు ఓవరాల్ గా మరి ధనుసు రాశి వారికి ఈ అంటే ఈ మాసం మొత్తం చేసుకోవడానికి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పనిసరి తల్లి, ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు ఉన్నాయి, వాళ్ళు ఆరాధించాల్సిన దైవం ఎవరు ఏంటనేటువంటిది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పాచికల ప్రకారంగా కానీ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ నెలంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవము కాలభైరవుడు. కాలభైరవుడిని ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో కానీ దర్శనం చేసుకుంటే చాలు. ఏమి చేయగలరు, ఒక దీపం కూడా పెట్టగలరు. వీళ్ళ ముఖాన్ని ఆయన ముఖాన్ని చూపించుకొని వచ్చేస్తే చాలు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. గురుగారు మొత్తం మీద ఈ డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, అలాగే పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.